హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్ట్ యూట్యూబ్ ఛానల్ మోడ్యూల్ నెంబర్ 16. సో గైస్, ఇవాళ వీడియోలో మనం మోడ్యూల్ నెంబర్ 16లో హ్యాకింగ్ మొబైల్ ప్లాట్ఫామ్స్ అనే మోడ్యూల్స్ గురించి చూద్దాం. దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా ఇస్తాను, ఓకేనా? సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ వీడియో పిచ్చి లైట్ గైస్ చెప్పన్న అయిపోతుంది. అండ్ ఓపికతోటి వినండి, కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది, ఓకేనా? హ్యాకింగ్ మొబైల్ ప్లాట్ఫామ్స్ అనడం కంటే కూడా బెస్ట్ హ్యాకింగ్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ అనడం బెస్ట్, ఓకేనా? సో ఆండ్రాయిడ్ ఎందుకు అంటున్నానంటే ఆండ్రాయిడ్ చాలామంది వాడతారు కాబట్టి ఆండ్రాయిడ్ నుంచి మనం ఎలా హ్యాక్ చేయాలి, ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ ఎలా హ్యాక్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా చూద్దాం, ఓకేనా? సో దానికి సంబంధించిన ఇంట్రడక్షనే ఇస్తున్నాను, ఓకేనా? సో ఆండ్రాయిడ్ ఎందుకంటే చాలామంది కూడా ఆండ్రాయిడ్ వాడుతున్నారు, ఓకేనా? సో ఆండ్రాయిడే మ్యాక్సిమం ఆండ్రాయిడ్ వాడుతున్నారు గైస్, ఓకేనా? సో ఈ మోడ్యూల్ ఏం చెప్తుందంటే ఏం లేదు గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్లో నుంచి వేరే మొబైల్ని హ్యాక్ చేయటం కానివ్వండి, మొబైల్లో నుంచి వేరే డివైస్ని హ్యాక్ చేస్తే హ్యాకింగ్ మొబైల్ ప్లాట్ఫామ్స్ అనుకోండి. అండ్ అదేవిధంగా మొబైల్కి సంబంధించిన ఏ అప్లికేషన్ అయినా మంచిదే. ఏ అప్లికేషన్ మనం హ్యాక్ చేసినా ఇట్ కమ్స్ అండర్ దిస్ మోడ్యూల్, ఓకేనా? సో ఇదే గైస్, ఏం లేదు, సింపుల్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ హ్యాకింగ్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఓకేనా, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ అని మాట్లాడుకున్నప్పుడు ఆండ్రాయిడ్ నుంచి మనం మోస్ట్ ప్రాబబ్లీ ఎలా హ్యాక్ చేస్తాం వేరే డివైజెస్ అంటే తెలిసిన విషయమే. దీని గురించి మళ్ళీ ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. టర్మెక్స్, ఓకేనా? టర్మెక్స్ అనే అప్లికేషన్ యూజ్ చేసి మనం హ్యాక్ చేస్తామన్నమాట, ఓకేనా? సో మోస్ట్ మొబైల్ని రూట్ చేయకుండా మనం హ్యాక్ చేయాలంటే మనం బేసిక్గా ఏం యూజ్ చేస్తాం? టర్మెక్స్ అనే అప్లికేషన్ యూజ్ చేస్తాం, ఓకేనా? ఈ వీడియోలో మనం టర్మెక్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద టర్మెక్స్ అనేది చూద్దాం, ఓకేనా? టర్మెక్స్ అనేది దేంట్లో వర్క్ అవుతుంది? ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి చెప్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు అసలు టర్మెక్స్ అంటే ఏంటి? సో గైస్, టర్మెక్స్ ఈజ్ ఏ ఆండ్రాయిడ్ టర్మినల్ ఎమ్యులేటర్, ఓకేనా? సో ఇలా చెప్తే అర్థం కాదు మీకు. ఈ టర్మెక్స్ అనేది లైనక్స్ ఎన్విరాన్మెంట్ అనమాట, ఓకేనా? సో లైనక్స్ ఎన్విరాన్మెంట్ అనమాట అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం రూట్ చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ లినక్స్ ఉంది గైస్, ఓకేనా? సో ఖాళీ లినక్స్ని మనం మొబైల్లో బ్రహ్మాండంగా రన్ చేయొచ్చు. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాకపోవచ్చు మేబీ, ఓకేనా? అంటే ప్రతి కమాండ్ వర్క్ అవుతుందని చెప్పలేను నేను. అండ్ అదేవిధంగా ప్రతి టూల్ మనం యూజ్ చేస్తామని చెప్పలేను, ఓకేనా? అదే వేరే కమ్ టు ద సిస్టమ్. సో సిస్టంలో మనం వర్చువల్ బాక్స్ ఎలాగో లేకపోతే ప్రైమరీ ఓఎస్ ఎలాగో కానివ్వండి. సో సిస్టంలో ఇన్స్టాల్ చేసినట్టయితే మనకి ఓఎస్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, ఓకేనా? పర్ఫెక్ట్గా రన్ అవుతుంది కదా. ఇప్పుడు మన మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, కాకపోతే అది పెద్ద రిస్క్ గైస్, ఓకేనా? అంటే రిస్క్ అని చెప్పటం లేదు కానీ సో చాలా ఎంబీ తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది, ఆ ప్రాసెస్ కూడా ఉంది. కాకపోతే ఆ ప్రాసెస్ తెలియని వాళ్ళకి ఈ టర్మెక్స్ అనేది అయితే తీసుకురావడం జరిగింది గైస్, ఓకేనా? సో టర్మెక్స్ అంటే సేమ్ క్లోన్ అనుకోండి, ఓకేనా? ఇప్పుడు ఏదైతే టర్మినల్ ఉంటుందో, ఇప్పుడు ఖాళీ లినక్స్లో టర్మినల్ ఉంటుంది కదా, సో ఆ టర్మినల్ క్లోన్ అనుకోండి, ఓకేనా? సో డిట్ టు ప్రింట్ టర్మెక్స్ అనేది ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనమాట. అంటే లైనక్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది గైస్, ఓకేనా? లైనక్స్లో ఏమైతే చేయగలుగుతామో మనం మ్యాక్సిమం లైనక్స్ అంటే ఇప్పుడు లైనక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ గైస్, ఓకేనా? లైనక్స్ అంటే మీరు ఖాళీ అని ఒక్కటే వస్తుందని నేను చెప్పటం లేదు. ప్యారెట్ వస్తుంది, అండ్ ఉబంటు వస్తుంది, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. లైనక్స్ అనేది ఓన్లీ ఒక డిస్ట్రిబ్యూషన్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు లైనక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఉంది, ఆండ్రాయిడ్లో మనకి కిట్ క్యాట్ ఉంటుంది, లాలీపాప్ ఉంటుంది, అండ్ ఇంకేదో ఏదేదో ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్స్ అనమాట, ఓకేనా? సో ఇవన్నీ దేని డిస్ట్రిబ్యూషన్స్? ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూషన్. అట్లాగే ఈ లైనక్స్ అనేది కూడా ఖాళీ డిస్ట్రిబ్యూషన్, అండ్ అదేవిధంగా ప్యారెట్ డిస్ట్రిబ్యూషన్. సో వీటన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ ఏది? ప్యారెట్కి, ఉబంటుకి, అండ్ అదేవిధంగా ఖాళీకి, ప్యారెట్కి. సో వీటన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ ఇది. ఇవన్నీ దేనికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమని చెప్తారు మీరు? లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాలి. సో లైనక్స్ అంటే ఖాళీ కాదు, ఖాళీ అంటే లైనక్స్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో లైనక్స్ అనగానే మీ మైండ్లో గుర్తొచ్చేది ఏంటిది? ఖాళీ. కాకపోతే అది కాదు, తప్పది. అంటే మీకు వచ్చింది రైటే, కాకపోతే లైనక్స్ అంటే ఖాళీ కాదు, ఓకేనా? ఖాళీ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? లైనక్స్, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడనే, ఓకేనా? సో ఇది టర్మెక్స్ అనమాట. టర్మెక్స్ అనేది లైనక్స్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇంటర్ఫేస్ అంటే ఏముండదు కానీ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది గైస్, ఓకేనా? సో కమాండ్ ప్రాంప్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది, ఓకేనా? మనం టర్మెక్స్ అనేది ఆండ్రాయిడ్లో మనం ఏదైతే వేరే డివైసెస్ని హ్యాక్ చేయడానికి మోస్ట్ ప్రాబబుల్లీ యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మెటాస్ప్లైట్ ఉంది గైస్. సో మెటాస్ప్లైట్ అనేది మనం విండోస్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయొచ్చు. కాకపోతే వేరే మనం మొబైల్లో ఇన్స్టాల్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది, రూట్ కావాలి అండ్ సంథింగ్ ఎక్సెట్రా అడుగుతుంది కదా. బట్ ఇప్పుడు మనం దీంట్లో అయితే ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ టర్మినల్లో మనం మెటాస్ప్లైట్ అనేది ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు, ఓకేనా? సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఈ ఆండ్రాయిడ్ హ్యాకింగ్ అనేది ఫ్యూచర్లో వస్తుంది. ఫ్యూచర్లో కాదు, ఇంకో 3-4 రోజుల్లో వీటికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తుంది, ఓకేనా? అంటే
ఆండ్రాయిడ్ నుంచి మనం ఏ విధంగా హ్యాక్ చేస్తామంటే మోస్ట్ ప్రాబబుల్లీ టర్మెక్స్ నుంచి హ్యాక్ చేస్తాం గైస్, ఓకేనా. సో ఇది అసలు చాలామంది తెలిసే ఉంటుంది, వీడియోని స్కిప్ చేసి తెలిసిన వాళ్ళు, ఓకేనా, చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే తెలియదో సో వాళ్ళ కోసమే ఎస్పెషల్గా చెప్తున్నాను, ఓకేనా. సో కాంటెంట్ అయితే దయచేసి సోదనుకోకండి గైస్, ఓకేనా. సో ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పలేను ఇంట్రడక్షన్లో, ఓకేనా. అండ్ అసలు ఓకే, సో గైస్ ఇది అండ్ ఆండ్రాయిడ్ టర్మినల్ అంటే ఆండ్రాయిడ్ హ్యాకింగ్ అంటే మనం ఆండ్రాయిడ్ నుంచి హ్యాక్ చేయాలంటే మోస్ట్ ప్రాబబుల్లీ మనం యూజ్ చేసేది టర్మెక్స్, ఓకేనా. సో టర్మెక్స్లో ప్రతిదీ మనం లైనెక్స్లో చేసిన ప్రతిదీ మనం టర్మెక్స్లో చేయొచ్చు అంటే అది తప్పు, ఓకేనా. సో ఎంతైనా మొబైల్ సిస్టమే కాబట్టి సో డెఫినెట్లీ వర్క్ కాదు కూడా, అంటే మీకు ఒక 90% 80% రిజల్ట్ మాత్రమే వస్తుంది, ఓకేనా. మీరు మొత్తం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకేనా. సో మ్యాక్సిమం టూల్స్ వర్క్ కావు టర్మెక్స్లో కూడా, బట్ మీ నీడ్స్కి అయితే 100% టర్మెక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఓకేనా, చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఏంటి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కోసం, అంటే నీడ్స్ అంటే సో వాళ్ళ దోస్తుది లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ది అండ్ వాళ్ళ రిలేటివ్స్, సో ఇలాంటి మొబైల్ ఎలా హ్యాక్ చేయాలి అనే సెర్చ్ చేస్తుంటారు. సో మేబీ మన వీడియో తొలగవచ్చు. సో చాలామంది కూడా అలానే ఉంటారు, ఓకేనా. సో ఏంటి వాళ్ళ నీడ్స్ కోసం వస్తుంటారు అనమాట. సో ఓకేనా, వాళ్ళ నీడ్స్ అనేటివి ఎలా హ్యాక్ చేయాలంటే, అంటే వాళ్ళ నీడ్స్ అనేటివి ఎలా తీరుతాయి అంటే సో ఆండ్రాయిడ్ టర్మెక్స్ అనమాట, ఓకేనా. సో టర్మెక్స్ నుంచి మీరు హ్యాక్ చేస్తారు అండ్ ఈ ప్రాసెస్ అనేది విత్ ఇన్ 2-3 డేస్లో వస్తుంది గైస్, ఓకేనా. సో ఆండ్రాయిడ్ టర్మినల్ అనేది కూడా స్టార్ట్ చేస్తా. స్టెప్ 1లోకి వెళ్దాం మనం. ఆండ్రాయిడ్ అంటే ఇంకా టర్మినల్ అంటే ఏంటిదో ఇంకా డీప్గా చెప్తాను, ఓకేనా. ఇది గైస్ మొబైల్ ప్లాట్ఫామ్స్లో అండ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, మనం ఆండ్రాయిడ్కి సంబంధించిన ఏ అప్లికేషన్ హ్యాక్ చేసినా కూడా ఇట్ కమ్స్ అండర్ దిస్ మోడ్యూల్ అనమాట, ఓకేనా. సో ఇది వీడియో దయచేసి ఎవరు కూడా సోది అని అనుకోవద్దు. ఇంకో 2-3 వీడియోస్ దయచేసి సోది అని అనుకోవద్దు. 2-3 వీడియోస్ తర్వాత మీకు కావాల్సినంత కంటెంట్ అయితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, ఓకేనా. సో ఇది గైస్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండే స్క్రిప్ట్ రెడీ. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ వెళ్తే మేము ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్. సో గైస్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా. మీకు ఏ వీడియో కావాలనేది కామెంట్ చేయండి అండ్ నేను డిసైడ్ అవుతాను. సో దానిపైన వీడియో అయితే చేస్తాను.